మొదటి రాజులు రాసిన పుస్తకము 9వ అధ్యాయము 1 నుండి 5 వచనాల వరకు దేవుని యొక్క వాక్యాన్ని భయభక్తులు చదువుకున్నాం. 288వ పేజీలో 1వ రాజులు 9వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టుటయు తాను చేయగోరినంతటి చేటియు ముగించిన తరువాత గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై అతనితో ఇలాగూ సెలవిచ్చెను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపమును నేను అంగీకరించితిని. నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకును నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. నీ తండ్రైన దావీదు నడిచినట్లు నీవును యథార్థుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చినదంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడలా నీ సంతతిలో ఒకడు ఇజ్రాయేలు మీద సింహాసనుడై యుండక మానడని నీ తండ్రి అయిన దావీదుకు నేను సెలవిచ్చినట్లు ఇజ్రాయేలు మీద నీ సింహాసనము చిరకాల వరకు స్థిరపరచబడుదును. ఆమేన్. మనమందరం కూడా దయచేసి కూర్చుందాం. సంఘంగా కూడిన దేవుని యొక్క పరిశుద్ధులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్ ఆమేన్. సరే, పోయిన వారం మనము ఒక వర్తమానం చూసాం. శుక్రవారం రోజు ఆ యొక్క వర్తమానాన్ని నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. మనం చూసిన వాక్యం ఏంటంటే, విధేయత ద్వారా దేవుని యొక్క నామము ప్రత్యక్షపరచబడుట. దేవుని యొక్క విధేయతగా ఉంటే దేవుని యొక్క నామము ప్రత్యక్షమవుతుంది. ఎవరు విధేయతతో ఉంటారో వాళ్ళకి దేవుని యొక్క నామం అనేది తెలియజేయబడుతుంది. హల్లెలూయా. అందరూ వింటున్నారా? సరే, మంచిది. నేను కొద్దిగా ముందు చెప్పిన దాన్ని కొంచెం చెప్పి ముందు కొనసాగుతాను. ఇక్కడ సొలొమోను మహారాజు చేత దేవుడు మందిరాన్ని కట్టించాడు. మందిరాన్ని కట్టించినప్పుడు ఆయన ఆ మందిరంలోనికి దేవుని యొక్క పరిశుద్ధాత్మ దిగి రావడానికి ఆయన ప్రార్థించాడు. ప్రార్థించినప్పుడు దేవుడు రెండవ మారు సొలొమోనుకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన తన తండ్రిగా ఉన్న దావీదును అక్కడ ఒక మార్గదర్శిగా, ఒక వ్యక్తిగా, ముంగుర్తుగా అక్కడ దావీదును వాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నీ తండ్రి అయిన దావీదు నా ఎడల యథార్థముగా ప్రవర్తించినట్లు నీవును నీ సంతతి అంతయు నీతిని బట్టి నా కట్టడలను నా ఆజ్ఞలను అనుసరించిన ఎడలా నీ సింహాసనం మీద నీ యొక్క గర్భవాసములో రాబోయేవాడు శాశ్వత కాలము ఉండక మానడు అని అన్నాడు. అవునండి. హల్లెలూయా. అప్పుడు విధేయత కలిగిన దావీదు వలె విధేయత ఎవరైతే దావీదును ముందుంచుకొని నడుచుకుంటారో వారిని యెరూషలేములో ఉన్నటువంటి దావీదు సింహాసనం మీద మొదట కూర్చోబెడతానన్నాడు. శాశ్వత కాలం ఒకరిని కూర్చోబెడతానన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు కానీ గమనించండి, దావీదుకి మాదిరిగా తక్కువ కాకుండా నడుచుకున్నటువంటి రాజులు, విధేయత కలిగి సేమ్ టు సేమ్ దావీదులాగా నడుచుకున్న రాజులు మొదటి వర్గం. వారిలో మొదటివాడు ఎవరు? విన్నావా శుక్రవారం వాక్యం? ఎవరు మొదటివాడు? హోషియా కాదయ్యా, యోషియా. దేవునికి స్తోత్రం. యోషియా. హల్లెలూయా. యోషియా రాజు దావీదు ఎలా ప్రవర్తించాడో సేమ్ టు సేమ్ దావీదు వలె ప్రవర్తించాడు. దావీదు యథార్థముగా నీతిగా కట్టడలను ఆజ్ఞలను ప్రవర్తించాడు, కానీ ఉరియా భార్య విషయంలో తప్ప అన్నాడు దేవుడు. కానీ యోషియా రాజు
సరాసరి రాజు కన్నా ఇంకా బాగా ప్రవర్తించాడు, పరిపూర్ణమైన విధేయత చూపించాడు, కానీ మంచిగా ప్రవర్తించాడు. హల్లెలూయా. ఇక తర్వాత రెండో రాజు ఎవరండి? హిజ్కియా రాజు దావీదు ఎలా ప్రవర్తించాడో అలాగనే ప్రవర్తించాడు, కానీ ఒక విషయములో దావీదు వలె తప్పు చేశాడు. ఆ విషయములో అదేంటంటే శత్రువులకు తనకు సంబంధించినటువంటి సైన్యమునకు తన రాజ్యములో ఉన్నటువంటి ఆయుధ సామాగ్రిని, సంపదను శత్రువులకు చూపించాడు. ఇక మూడవ రాజు ఎవరు అంటే ఉజ్జియా. దేవునికి స్తోత్రం. అతడు కూడా రాజైన దావీదు వలె ప్రవర్తించాడు, కానీ ఒక విషయములో దావీదు వలె ఆ యొక్క యాజకులే తప్ప ఎవరు కూడా ముట్టకూడని ఆ యొక్క ధూపమును ఆయన వేశాడు. ఆమేన్. ఒక్కొక్క విషయం దావీదు ఒక తప్పు ఎలా చేశాడు, అలాగే ఉజ్జియా చేశాడు, అలాగే హిజ్కియా కూడా చేశాడు. పరిపూర్ణంగా దావీదులాగా నడుచుకున్నారు. ఆమేన్. ఇప్పుడు రెండో వర్గము ఎవరు అంటే యెహోషువపాతు. మొదటివాడు వింటున్నారా? యెహోషువపాతు కొంతకాలము విధేయత దేవుడికి చూపించాడు, కానీ ఉన్నత స్థలములను ప్రజలకు భయపడి కొట్టివేయలేకపోయాడు, తీసివేయలేకపోయాడు. ఆమేన్. అంటే కొంచెం విధేయత, కొంతకాలం అవిధేయత. అలాగే ఆస కూడా కొంతకాలం విధేయత, కొంతకాలము అవిధేయత. ఎందుకు అంటే ఆయన కూడా ఉన్నత స్థలములను తీసివేయలేకపోయాడు. అందరూ వింటున్నారా? హల్లెలూయా. ఇప్పుడు మూడో రకమైనటువంటి ప్రజలు ఎవరు అంటే ప్రారంభము చాలా బాగున్నది, ముగింపు వచ్చేసరికి పరిపూర్ణంగా అవిధేయత. హల్లెలూయా. అటువంటి వ్యక్తుల్లో మొదటివాడు, చివరివాడు ఎవరు అంటే సొలొమోను మహారాజు. ప్రారంభం ప్రార్థన చేస్తున్నాడు, దేవుడే పరలోకం నుండి దిగి వచ్చి ప్రత్యక్షమయ్యేటట్లు ప్రారంభంలో ఉన్నాడు. కానీ చివరిలో దేవుణ్ణే త్రోసివేసి తన భార్యలుగా ఉన్నటువంటి అనేక మంది అన్య స్త్రీల యొక్క మోహములో పడి విగ్రహారాధన వైపు తన యొక్క హృదయము తిప్పబడి దేవునికి అవిధేయత చూపించాడు. ఆమేన్. హల్లెలూయా. చివరిగా నాలుగో రకమైన వ్యక్తి ఎవరంటే పరిపూర్ణమైన అవిధేయత. దేవునికి స్తోత్రం. పరిపూర్ణంగా అవిధేయత. అది ఎవరు అంటే మనస్సే అనబడే రాజు. అసలు వానికి విధేయతే లేదు, దేవుని గురించి ఆలోచనే లేదు. కింగ్, రాజు, కానీ చాలా చెడ్డ రాజు. హల్లెలూయా. తానును మోసపోతూ ప్రజలందరినీ కూడా అవిధేయతలోనికి అతడు నెట్టివేసి ప్రజలందరినీ కూడా నశించిపోవడానికి కారణమైపోయాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికి చూసాం, అందరూ వింటున్నారా? అంతవరకు చూసాం. కానీ అక్కడ మీరు కానీ గమనిస్తే పాత నిబంధనలో దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, దేవుడు తన నామమును ఆయన పట్టణానికి పెడుతున్నాడు. యెరూషలేము అనే పేరు ఎవరిది? వింటున్నారా? యెరూషలేము అనే పేరు ఎవరిది? ఆయనకి సంబంధించి. హల్లెలూయా. ఆయన నామమును తన యొక్క పట్టణానికి పెడుతున్నాడు, తన నామమును తన మందిరమునకు ఉంచుతున్నాడు, తన నామమును తన ప్రజలకు కూడా ఉంచుతున్నాడు. మీ అందరికి అర్థమవ్వాలా? ఇక్కడ అర్థమైతేనే క్రొత్త నిబంధనలో ఆయన పట్టణానికి ఏ నామం ఉన్నదో, క్రొత్త నిబంధనలో ఆయన యొక్క ప్రజలకి ఏ నామం ఉన్నదో, క్రొత్త నిబంధనలో ఆయన మందిరానికి ఏ నామం ఉన్నదో ఇక్కడ ప్రత్యక్షపరచబడుతుంది. హల్లెలూయా. పాత నిబంధనలో ఆయన ప్రజలకు కానీ, ఆయన మందిరమునకు కానీ, ఆయన ఉన్నటువంటి పట్టణానికి కానీ ఆయన నామాన్ని అనుగ్రహించాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. అలాగనే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి
సేమ్ పట్టణానికి కానీ మందిరానికి కానీ ప్రజలకు కానీ ఆయన నామాన్నే అనుగ్రహిస్తాడు. కానీ ఇక్కడ తేడా ఏంటి అంటే, ఒక కాలములో ఉన్న నామము ఇంకొక కాలములో ఉండదు. మందికి అర్థమైందా? హల్లెలూయా. ఒక కాలములో ఉన్న నామము ఇంకొక కాలములో అది దేవుడు ఇవ్వడు. నేను ఒక మాట చదువుతాను, ప్రవక్త చెప్పిన వర్తమానంలో ఒక్క 2 నిమిషాలు చదివి నేను ముందుకు కొనసాగుతాను. అందరూ కూడా వాక్యాన్ని జాగ్రత్త. అది ఒక వర్తమానం. ఆ వర్తమానం ఏంటంటే, నేను 64వ సంవత్సరం 0830M క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో దేవుని యొక్క ప్రవక్తని అడిగారు. వింటున్నారా? ఆమేన్, హల్లెలూయా. ప్రవక్తని అడిగారు. ఏది? 137వ పేరాలో క్వశ్చన్. అది క్వశ్చన్ ఆన్సర్స్లో 64 సంవత్సరం 0830M అనే క్వశ్చన్స్ ఆన్సర్స్లో అడిగారు. ఏమడిగారంటే, క్వశ్చన్ ఏంది, ఆ ప్రశ్న ఏంటంటే మీరు గమనిస్తే, హ్యాస్ ద నేమ్ ఆఫ్ ది లార్డ్ చేంజ్ ఇన్ ద డిఫరెంట్ డిస్పెన్సేషన్? మీకు అర్థమైందా? హ్యాస్ ద నేమ్ అంటే ఆయన తన నామమును ప్రభువు ప్రతి కాలములో ఆయన మారుస్తాడా? డిస్పెన్సేషన్. వింటున్నారా అని అడిగితే ప్రవక్త అన్నాడంటే, కింద అంటున్నాడు, ఏస్ ఏస్. వింటున్నారా? అందరు వింటున్నారా? అంటే దేవుడు ప్రతి కాలంలో కూడా తన పేరుని ఏం చేస్తాడంట? మారుస్తాడు. ఇప్పుడు పెంతుకోస్తు దినం మొదలుకొని ఎత్తబాటు వరకు ఒక నామం ఉన్నది ఆయనకి. పాత నిబంధన కాలంలో ఒక నామం ఉన్నది ఆయనకి. ఎత్తబాటు తరువాత 1,44,000 మంది ప్రజలు వచ్చేటప్పుడు ఇంకొక నామం ఉంటుంది ఆయనకి. నేను చెప్పేది మీరు బాగా అర్థం చేసుకోవాలి. అప్పుడు ఒక నామం ఉంటుంది. ఎత్తబాటులోకి వెళ్ళి దేవుని రాజ్యములోనికి ఆయన ఉన్నప్పుడు అక్కడ ఆయనకి ఇంకొక నామం ఉంటుంది. అందరూ వింటున్నారా? కన్ఫ్యూజ్ కావద్దు. నేను ఉన్నదే చెప్తాను, ప్రవక్త చెప్పిందే చెప్తాను. మీరు తర్వాత వెళ్ళి చెప్పిందని బాగా క్లియర్గా చదువుకోండి. దేవునికి స్తోత్రం. ప్రతి కాలంలో కూడా ఆయన తన యొక్క నామాన్ని చేంజ్ చేస్తాడు. ఎందుకు చేంజ్ చేస్తాడంటే, ఏదైతే ఉండబోతున్నదో ఆ నామమును ముందుగా తన ప్రజలకు తెలియజేస్తే ఆ కాలంలో ఉన్న ప్రజలు ఆ నామమును వ్యర్థపరుస్తారంట. నామమును వాళ్ళందరూ కూడా, ప్రజలందరూ కూడా దాన్ని ఏం చేస్తారంటే దూషణ పాలైతట్లు చేస్తారంట. అందుకే ఆ నామము అందరికీ అనుగ్రహించబడదంట. హల్లెలూయా, ఆమేన్. దేవునికి స్తోత్రం. నేను ఒకటి చెప్పడానికి ప్రయత్నిస్తున్నా, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. దేవుని యొక్క ప్రవక్త ఏమంటారంటే, దేవుడు పాత నిబంధన కాలములన్నిటిలో కూడా ఆయన తన నామమును బయలుపరచలేదు. ఆయన నామాన్ని అసలు ప్రత్యక్షపరచుకోలేదు అసలు. హల్లెలూయా. అబ్రహాం దగ్గరికి వెళ్ళాడు, నేను ఎల్ షద్దాయ్ అన్నాడు. అవునా కదా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మోషే దగ్గరికి వెళ్ళాడు, ఆయన నేను ఉన్నవాడను అనువాడను అయి ఉన్నాను. అవునా కదా? హల్లెలూయా, ఆమేన్ ఆమేన్. అనేక మంది ప్రవక్తల దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళి నేను యెహోవానై ఉన్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకట దేవుడు వెళ్ళి ఇలా ప్రతి చోటకి వెళ్ళి తన నామాన్ని కొత్తగా చెప్తా ఉంటే, ఆ కాలంలో ఉన్న కొంతమంది ప్రవక్తలు, లేకపోతే దేవుడి విశ్వాసం కలిగిన విశ్వాసులు, ప్రభువా నీవే పేరేని చెప్పు ప్రభువా. అబ్రహాం దగ్గర ఒక రకంగా వచ్చావు, మోషే దగ్గర ఒక రకంగా వచ్చావు. హల్లెలూయా. గిద్యోను దగ్గర ఒక రకంగా వచ్చావు. అనేక మంది ప్రవక్తల దగ్గరికి ఒక రకంగా ఒక్కొక్క నామములో వచ్చావు ప్రభువా. ఆమేన్ ఆమేన్, హల్లెలూయా. వచ్చావు ప్రభువా, అసలు నీ పేరేందో చెప్పు ప్రభువా.
నీ పేరేంది చెప్పు ప్రభా అంటే ఒక చోట అంటున్నాడు. గమనించండి, ఆది కాండము చదువయ్యా, త్వరగా చదవాలి ఫాస్ట్. 32వ అధ్యాయం 22 నుంచి 29 దాకా యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబు ఆయన తన అన్న చంపుతాడని అక్కడ భయపడి కొన్ని పంక్తులుగా వారు విడిపోయి యాకోబు ప్రయాణం చేస్తున్నాడు రాత్రి వేళ. హల్లెలూయా. తన భార్య పిల్లలతో ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడితోటి యాకోబు రాత్రి వేళ ప్రార్థిస్తూ పోరాడుతున్నాడు. వింటున్నారా? ఏం చెప్తున్నాడు చూడండి. 22 వచనం 32 22 చదవయా. అవును అవును. యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. ఎలా ఉన్నాడు ఆయన? ఒక నరుని రూపములో ఉన్నాడు దేవుడు. ఒక మనుష్యుడు రూపంలో కనబడుతున్నాడు యాకోబుకి. యాకోబుతో ఆయన పోట్లాడుతున్నాడు. హల్లెలూయా. అవును, గ్లోరీ. అవును. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోని అని నేను అన్నాడు. ఎవరిని అడిగాడు ఇక్కడ? ఆయన నరుడు వంటి మనుషుడుగా ఉన్నటువంటి దేవుడు అడిగాడు ఎవరిని? యాకోబుని. యాకోబుని అడిగితే నీ పేరమని అడుగగా అతడు యాకోబు అని యాకోబు సమాధానం చెప్పాడు. నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి. ఎవరిని గెలిచాడు ఆయన? దేవునితోనూ ప్రపంచములో ఉన్న ప్రజలందరి మనుషులతోనూ నువ్వు పోరాడి గెలిచితివి కనుక నీ పేరు యాకోబు కాదు, ఇజ్రాయేలే. హల్లెలూయా. ఆ రోజు నుంచి దేశానికి ఇజ్రాయేల్ అని పేరు వచ్చింది. ఆమేన్. చదువు బ్రదర్. తర్వాత ఇప్పుడు ఇజ్రాయేల్ అంటున్నాడు. యాకోబును మొదట దేవుడు అడిగాడు, ఇప్పుడు యాకోబు దేవుడిని అడుగుతున్నాడు. ఫస్ట్ ఏమో దేవుడు అడిగాడు, నీ పేరు ఏంది అని దేవుడు అడిగాడు. ఎవరిని? యాకోబుని. యాకోబు ఏమన్నాడు? యాకోబు, నా పేరు యాకోబు అంటే నీ పేరు యాకోబు కాదు, ఇక మీటి నుంచి నీ పేరు ఇజ్రాయేల్ అని దేవుడు మార్చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు యాకోబు ఏం చేస్తున్నాడు? నేను నీ పేరు చెప్పే కదా, నా పేరు చెప్పే కదా, ఇప్పుడు నీ పేరేంది? నీ పేరేందో దయచేసి నాకు చెప్పయ్యా. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా నామమును అడిగితమని చెప్పి ఆశీర్వదించేశాడంతే. హల్లెలూయా. ఆమేన్. ఇక్కడ దేవుడు పెట్టే పేరు చెప్పకపోయేసరికి ఈయనే పెట్టేసుకున్నాడు పేరు. నేను దేవుడితో పోరాడి గెలిచాను కాబట్టి ఈయన పేరు పెనూయేలు, దేవుని యొక్క ముఖము అని ఆయనే పెట్టాడు పేరు. కానీ దేవుడు ఎందు నిమిత్తం నా పేరు నువ్వు అడుగుతున్నావు అని చెప్పి కేవలం బ్లెస్సింగ్ మాత్రమే యాకోబుగా ఆయన చేసి ఇజ్రాయేల్గా చేసి ఆయన ఏం చేస్తున్నాడండి? హల్లెలూయా. అక్కడ నుండి ఆయనకి తన నామమును తెలియచేయలేదు. తెలియజేశాడా? చెప్పండి సార్. తెలియజేశాడా? దేవుడు తన నామముని తెలియచేయలేదు. ఇంకొక మాట చూడు, న్యాయాధిపతులు రాసిన పుస్తకం, దేవునికి స్తోత్రం, 13వ అధ్యాయం 17వ వచనం చదవండి త్వరగా. ఇక్కడ మాటలు నెరవేరిన తరువాత అంటే మానోహ్కి ఆయన భార్యకి పిల్లలు లేకుండా ఎన్నో సంవత్సరముల గొడ్రాలుగా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క దూత నీకు ఒక కుమారుడు అక్కడ జన్మించబోతున్నాడు అని దేవుని యొక్క దూత వచ్చి చెప్పినప్పుడు ఆ దేవుని దూతతో ఏమంటున్నాడంటే, అయ్యా నువ్వు చెప్పిన మాటలు నెరవేరిన తాత, నీ నామములో నిన్ను మేము ఏం చేస్తాం? నిన్ను మేము సన్మానిస్తాం, నిన్ను మేము గౌరవిస్తాం, నీ నామాన్ని. కాబట్టి నీ నామం ఏందో చదువు బ్రదర్. మేము నీ నామములో నిన్ను సన్మానించినట్లు
నీ పేరు ఏందయ్యా? నీ పేరు యెహోవా దూతను అడుగుగా, యెహోవా దూత, నీవెలా నా పేరు అడుగుచున్నావు? ఇది చెప్పసఖ్యం కానిది. హల్లెలూయా. అందరం వింటున్నారా? హల్లెలూయా. అయ్యా, నాకు కుమారుడు పుడతాడు అంటున్నావు. కుమారుడు పుట్టినాక నీ నామాన్ని మేము ఘనపరుస్తాం, మహింపరుస్తాం. నీ నామాన్ని 10 మందికి చెప్పుకుంటాం మేము. హల్లెలూయా. కాబట్టి నీ పేరేదో మాకు ఒకసారి చెప్పు అంటే అక్కడ ఏమంటాడు? తెలుగులో అట్లుంది, కానీ ఇంగ్లీష్ బైబిల్ చూస్తే దిస్ ఈజ్ సీక్రెట్. మీరు చదువుకో, ఇంగ్లీష్కి అదే రెఫరెన్సు. నా యొక్క నామము సీక్రెట్, అది చెప్పకూడదు అన్నాడు. అంతే. సీక్రెట్ అంటే ఏంటండి? రహస్యం, అది చెప్పడం కుదరదు అని పేరు అక్కడ కూడా ఆయన తెలియచి. వింటున్నారా? అంటే పాత నిబంధన కాలం అంతయు కూడా దేవుని యొక్క నామము తెలియజేయబడలేదు. ఒక్కొక్కరి దగ్గర ఆయన ఒక్కొక్క రకముగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆమేన్. హల్లెలూయా. ఎలా ప్రత్యక్షమయ్యాడు అంటే ప్రవక్త అంటాడు, 7 కాంపౌండ్ నేమ్స్ ఆఫ్ ది జెహోవా. సెవెన్ కాంపౌండ్ నేమ్స్ ఆఫ్ ది జెహోవా. యెహోవా యొక్క 7 విమోచన నామములు. ఎన్ని నామాలు ఉన్నాయంట ఆయనకి? 7 విమోచన నామములు. ఆమేన్. హల్లెలూయా. ఏంటి ఆ 7 నామాలు? అబ్రాహాం దగ్గర వచ్చి యెహోవా ఈరే అన్నాడా? యెహోవా ఈరే అంటే తన కొరకు బలిని తానే చూచుకోండి, అంతే కదా సార్? ఇంకొక దగ్గరికి వెళ్ళాడు, యెహోవా రాఫా, యెహోవాని స్వస్థపరచువాడు. ఆమె. ఇంకొక దగ్గరికి వెళ్ళాడు, యెహోవాయే మన యొక్క ధ్వజం, సిద్కేన్, బ్యానర్. ఏంటి? యెహోవా సిద్కేన్, అంతేనా? బ్యానర్ అంటే ధ్వజం అంటే విజయం. ధ్వజం అంటే ఏంటండి? విజయమేనా? విక్టరీ. యెహోవాయే మన యొక్క ధ్వజం, విక్టరీ. హల్లెలూయా అని ప్రత్యక్షమే. ఇంకోసారి యెహోవా షాలోం అన్నాడు, అంటే యెహోవా మన యొక్క సమాధానం. ఇంకొకటి యెహోవా షమ్మా, అంటే యెహోవా షమ్మా అంటే యెహోవాయే మనకు తోడు. ఆమేన్. హల్లెలూయా. అందరం వింటున్నారా? ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగా. ఇలాగా 7 యెహోవా యొక్క 7 విమోచన నామములు పాత నిబంధన కాలంలో ప్రతి ప్రవక్త దగ్గర, ఆయన ఏర్పాట్లో ఉన్న ఆయన ప్రవక్తల దగ్గర ఆయన ప్రత్యక్షమయ్యారు. హల్లెలూయా. కొన్ని చోట్ల సర్వశక్తి గల దేవుడను, యెహోవా ఎల్ షద్దాయ్. ఇంకొక చోట ఇంకా ఉన్నవాడను, అనువాడను, సర్వశక్తివంతుడైన దేవుడును నేను. ఇలా అనేక నామాల్లో ఆయన ప్రత్యక్షమయ్యాడు. కొన్ని చోట్ల యెహోవా వాక్యం ఏంది? లేచిపోండి బయటికి మీరు. ప్రేయర్లో డిస్టర్బెన్స్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగా. ఏమండి? ప్రేయర్ ప్రార్థన. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును. కూర్చోరా, నువ్వు విచిత్రంగా నాకు తిరిగి చూస్తావు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగా. వాక్యం చెప్తే చాలా డిస్టర్బెన్స్ అండి. ఇవన్నీ బాగుండదు, అసహ్యంగా ఉంటాయి. అని బాగుండదు. సరే, మంచిది. ఇప్పుడు ఇలా నామాలతో ఆయన ప్రత్యక్షమైనప్పుడు అండి, అందరు గట్టిగా ఆమె చెప్పండి. ఎందుకంటే వాక్యం చెప్పి హల్లెలూయా. సరే, మంచిది.
దేవుడి యొక్క నామానికి మహిమ కలుగునుగా. ఇప్పుడు ఎట్లా ప్రత్యక్షం అవుతూ ఉన్నప్పుడు వాళ్ళందరికీ దేవుని యొక్క నామమునే పాత నిబంధన కాలం అంతా కూడా ప్రవక్త అంటాడు, యెహోవా నామమునే ఇజ్రాయెల్ ప్రజలు చాలా వరకు బాప్తిసం తీసుకున్నారు. ఇందాక చూపించే కదా కోడు, దాంట్లో ఉంటుంది, చదువుకోండి. చాలా వరకు ఆ నామంలోనే బాప్తిసం తీసుకున్నారు పాత నిబంధన కాలంలో. కానీ దేవుడు తనకొక నామమును కలిగి ఉన్నది. అది ఎన్నడూ కూడా పాత నిబంధనలో ప్రవక్తలకు కానీ, పితరులకు కానీ, ఇజ్రాయేల్ ప్రజలకు కానీ ఎవరికి ఆయన అడిగినను ఇది సీక్రెట్ రహస్యం అన్నాడు, కానీ దాన్ని బయలుపరచలేదు. ఎందుకు బయలుపరచలేదు అంటున్నాడంటే, ఒకవేళ తెలియజేస్తే ఆ నామాన్ని వాళ్ళు వ్యర్థం చేస్తారు. హల్లెలూయా. అప్పటికి వ్యర్థం చేశారంట. ఒక చోట అంటున్నాడు చూడండి, యెషయా గ్రంథము అని అంటున్నాడు. యెషయా గ్రంథము 52 అధ్యాయము 4 వచనం 5 వచనం చదవండి దయచేసి ఒకసారి. పూర్వకాలమున నా జనులు ఐగుప్తులోకి వెళ్ళిపోయారు. అష్షూరు రాజు వాళ్ళని నిర్నిమిత్తముగా దేశం బాధ పెట్టింది. ఊరికనే కొనిపోబడి ఉన్నారు. వారిని బాధ పెట్టిన వారు ఊరికే గర్జించుచున్నారు. ఇదే యెహోవా వాక్కు. ఏం చేస్తా ఉన్నది ఆయన నామం? హల్లెలూయా. దినమెల్లా ఆయన నామము దూషించబడుతూనే ఉన్నది. హల్లెలూయా. యెహోవా అనబడే నామము దూషించబడుతూనే ఉన్నది. అందుకే ఆయన ఏమంటున్నాడు చూడు, చదవయ్యా. ఇట్లా ఆయన నామం దూషించబడతా ఉన్నదే, నేనేమి, నా నామం దూషించబడతా ఉంటే నేనేం చేయాలా? ఇదే యెహోవా వాక్కు. ఇది అందరూ ఇంకోసారి వింటున్నారా మాట? ఆల్రెడీ ఆయన నామాన్ని దూషిస్తున్నారట, దూషణ పాలు చేస్తున్నారంట. ఆయనను దేవుడు ఏమని అంటున్నాడు? ఆయనను నా నామమును వాళ్ళు తెలుసుకుంటారు అంటున్నాడు. ఏ అంటే యెహోవా నామం వాళ్ళకి తెలియదా? వింటున్నారా? యెహోవా నామం వాళ్ళకి తెలియదా? యెహోవా షమ్మా అన్నా, యెహోవా షాలోమ్ అన్నా, యెహోవా సిద్కేను అన్నా, యెహోవా రాఫా అన్నా, యెహోవా ఈరే అన్నా, లేకపోతే యెహోవా అన్నా, ఈ నామములన్నీ వాళ్ళకి తెలుసు. కానీ ఆ నామాలన్నీ కూడా ఏం చేయబడ్డాయంట? యెహోవా నామం కూడా దూషించబడ్డదంట. అయినను నా నామమును వాళ్ళు తెలుసుకుందరు. హల్లెలూయా. ఆయన చెప్తున్నది ఇజ్రాయెల్ ప్రజల గురించి కాదు, సియోను అనబడే ప్రజలు తీసుకుంటారని కింద అంటున్నాడు. కింద చదువు బ్రదర్, చదవండి, త్వరగా చదవండి. నా జనులు నా నామం తెలుసుకుంటారు, నేను ఉన్నానని చెప్పువాడని నేనే. ఆ దినమున నా నామాన్ని వాళ్ళు తెలుసుకుంటారు. నేను వింటున్నారా? ఇజ్రాయెల్ కాలంలో సువార్త ప్రకటించేది ఉందా? ఇజ్రాయెల్ దేశంలో సువార్త ప్రకటించేది ఉందా? నేను చెప్పేది ఇప్పుడు కాదండి, ధర్మశాస్త్ర కాలంలో ఇజ్రాయెల్ ప్రజలకి ఇజ్రాయెల్ ప్రవక్త లేకపోతే యాజకుడు సంవత్సరమునకు ఒకసారి అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ఆ మందసపు పెట్టెలో ఉన్న ధర్మశాస్త్ర గ్రంథమును బయటికి తీసుకుని వచ్చి ప్రజలందరికీ చదివించి దాన్ని మరలా తీసుకుని వెళ్ళి పెట్టేయాల. ఆ దినమును మాత్రమే చదివిస్తాడు. హల్లెలూయా, ఆమేన్. కానీ సువార్త ప్రకటించడము ఆ దినముల్లో ఉండదు. కానీ ఆయన నామం ఎప్పుడు తెలియజేయబడుతుంది అంటే సువార్త ప్రకటించుటకును, అక్కడ అంటాడు సువార్త ప్రకటిస్తున్నప్పుడును సమాధానం అనబడేది ఎక్కడైతే చాటించబడుతున్నదో, రక్షణ సమాచారం ఎప్పుడైతే ప్రకటించబడుతున్నదో, హల్లెలూయా, ఆ పర్వతం మీద సుందరములై ఉన్నవి. అందుకు అర్థమైందా? అంటే ఆ నామం ఎప్పుడు ప్రత్యక్షపరచబడుతుందంటే సియోనుకు ప్రత్యక్షపరచబడుతుంది. ఎవరికి ప్రత్యక్షపరచబడుతుంది? సియోనుకి ప్రత్యక్షపరచబడుతుంది. సియోను అంటే ప్రవక్త ఏమంటాడంటే
అది దేవుని యొక్క పెళ్లి కుమార్తె. ఎవరో దేవుని యొక్క పెళ్లి కుమార్తె. హల్లెలూయా. ఇప్పుడు 7 నామాలు ఉన్నాయి. పాత నిబంధనలో 7 నామాల్లో ఆయన ప్రత్యక్షమైనప్పుడు యెహోవా నామముగా ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు. ఇప్పుడు యెహోవా నామము అనేది ప్రత్యక్షపరచబడదు. సియోనుకు నేను నామాన్ని ప్రత్యక్షపరుస్తాను అని ఇక్కడ దేవుడు వాగ్దానం చేశాడు. నేనేం చేస్తాను? కానీ సువార్త ప్రకటిస్తున్నప్పుడు నా యొక్క నామము నేను ప్రత్యక్షపరచుకుంటానని 52 అధ్యాయంలో చెప్తున్నాడు. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్ర. కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది, కానీ చాలా క్లారిటీగా ఉంటుంది మెసేజ్. దేవుని యొక్క నామానికి స్తోత్రం. కానీ ప్రవక్త అంటాడు, ఏ మెసేజ్? యెహోవా యొక్క 7 విమోచన నామములు అనే దాని గురించి మాట్లాడుతూ యెహోవా ఈరే అనే వర్తమానం 2వ భాగంలో ఆయన అంటున్నాడు. అట్లని యెహోవా ఈరే అనబడే పదం అప్పుడు ఉంది కాబట్టి ఇప్పుడు మనం తీసేస్తామా? తీసేయడానికి ఉందా అంటే తీసేయడానికి లేదు. హల్లెలూయా. యెహోవా రాఫా అంటే యెహోవా రాఫా అంటే స్వస్థపరచువాడు. యెహోవా స్వస్థపరచువాడు. యెహోవా రాఫా. యెహోవా ఈరా అంటే తన కొరకు తాను బలిని సిద్ధపరచుకున్నవాడు. అంతే కదా సార్? అవునా కదా? హల్లెలూయా. యెహోవా షాలోమ్ అంటే యెహోవా మనకి సమాధానం. ఇలా 7 నామములకు వచ్చే అర్థములు ఒకే నామములో కలిసిపోయి ఉన్నాయి. చదువుతా ఆ కోడ్ చదువు. దేవునికి స్తోత్రం. ఒక్క మాట చదివి ముగిస్తాను నేను. చూడండి ఏమంటున్నాడంటే, యెహోవా ఈరే అనే వర్తమానం 55-1117 మెసేజ్లో అంటున్నాడు. మెసేజ్ హబ్లో 21 పేరాలు అంటున్నాడు. నేను చదువుతాను, మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఒక 1 మినిట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి అయ్యా. నేను చదువుతాను, చూడు, గమనించండి. దేవునికి స్తోత్రం. నౌ ఇప్పుడు ది కాంపౌండ్ వర్డ్, ది వర్డ్ బ్రస్టెడ్. వింటున్నారా? లైక్ హౌ కుడ్ వి ఎవర్ టేక్ జెహోవా ఈరే అవుట్ ఆఫ్ ది బైబుల్ ఆర్ జెహోవా రాఫా అంటే ది హీలర్ అండ్ యాక్సెప్ట్ జెహోవా ఈరే లార్డ్స్ ప్రొవైడెడ్ సాక్రిఫైస్ అండ్ ఇన్ ఆల్ దీస్ కాంపౌండ్ నేమ్స్. హల్లెలూయా. ఏంటంట? అండ్ ఇన్ ఆల్ దీస్ కాంపౌండ్ నేమ్స్ దే వేర్ ఎవర్ వన్ మెట్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఏమిటంటే 7 నామాలు దేంట్లో మిళితమైపోయినాయంట? యేసుక్రీస్తు అనబడే నామములో ఇవన్నీ 7 పేర్లు కలిసిపోయాయి. అప్పుడు ఒక్కొక్క పేరుతో వాళ్ళందరూ బాప్తీసాలు తీసుకుని ఉండొచ్చు. ధర్మశాస్త్ర కాలంలో యెహోవా నామములో బాప్తీసం తీసుకుని ఉండొచ్చు. కానీ అప్పుడు యేసుక్రీస్తు అనబడే ఆయన అసలైన నామము చెప్పుకోలేదు. హల్లెలూయా. అందరూ వింటున్నారా? ఆయన బయలుపరుచుకోలేదు. హల్లెలూయా. అందుకని ఆ పేర్లని మనం తీసేస్తామా ఈ కాలంలో అంటే లేదు. ఆ 7 పేర్లు యేసుక్రీస్తు అనబడే నామములో మిళితమై ఉన్నాయి. యెహోవా ఈరే అంటే తన కొరకు తానే బలిని చూసుకున్నాడు యేసుక్రీస్తుగా. అవునా కదా? మరలా యెహోవా రాఫా అంటే స్వస్థపరచువాడు. ఇప్పుడు యేసుక్రీస్తులోనే స్వస్థత కలుగుతూ ఉంది. యెహోవా షమ్మా అంటే సమాధానము. యేసుక్రీస్తుతోనే మనకి సమాధానము కలుగుతా ఉంది. అక్కడ యెహోవాయే సిద్కేను అంటే విజయం, బ్యానర్, ధ్వజం. ఆమేన్. క్షమించండి. హల్లెలూయా. ఇప్పుడు అదే విజయం ఇప్పుడు మనకి దేంట్లో కలుగుతూ ఉందంటే యేసుక్రీస్తులోనే మనకి విజయం కలుగుతాం. అవునా కదా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇట్లాగా 7 పేర్లు యేసుక్రీస్తు అనబడే ఈ కాలములో ఆయన ప్రత్యక్షపరుచుకున్న నామములో ప్రతి ఒక్క దానిని దేవుడు నెరవేర్పు చేస్తున్నాడు. కానీ ఆ యేసుక్రీస్తు పేరు దేవునిది అన్న సంగతి అందరికీ ఈ కాలంలో బయలుపరచబడింది. మీ అందరికి అర్థమవుతుందా? యేసుక్రీస్తే
ఆయన అసలైన పేరు ఈ కాలంలో అనే విధి అనే విషయము ఈ కాలంలో ఏర్పాట్లో ఉన్న వాళ్ళకి తప్ప ఇక ఏ ప్రజలకు బయలుపరచబడదు. హల్లెలూయా. అందుకే ఆయన చెప్పాడు కదా బ్రదర్, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మని అని అంటారు. ఎందుకంటే ఆయన పేరు యేసుక్రీస్తుని వాళ్ళకే తెలియజేయడం. వింటున్నారా? కొంతమంది అంటారు తండ్రి 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 అంటారు. ఆయన పేరేం లేదు, తండ్రి. మన తండ్రిని పోయి మనం పేరు పెట్టి పిలుస్తామా? అజ్ఞానంగా మాట్లాడతారు అన్నమాట. హల్లెలూయా అని అంటారు. ఇంకొందరు యెహోవా సాక్షులు ఉంటారు, వాళ్ళు యెహోవా తండ్రి అని పిలుస్తారు. హల్లెలూయా. ఒక్కొక్క శాఖ, ఒక్కొక్క సంస్థ, ఒక్కొక్క ఆచారం కలిగిన వ్యక్తులు ఏంటంటే తమకిష్టం వచ్చిన దాన్ని వారు తీసుకొని తమకిష్టం వచ్చిన బోధలు వాళ్ళు చేసుకుంటారు. హల్లెలూయా. కానీ ఆయన ఇజ్రాయేలు దగ్గర కానివ్వండి, మానోహ దగ్గర కానివ్వండి, ప్రవక్తల దగ్గరే కానివ్వండి, తన నామమును సీక్రెట్గానే ఉంచారు. ఎందుకు తెలియజేయలేదంటే ఆ నామమును వాళ్ళు వ్యర్థపరుస్తారు. హల్లెలూయా. అందుకే దేవుడు ఆ కాలము 4000 సంవత్సరములు ముగించబడిన తరువాత వస్తున్న కాలములో మానవ రూపములో వస్తున్నప్పుడు ఆ నామమునకు ఆయన పట్టణమునకు కానీ, ఆయన మందిరమునకు కానీ, ఆయన యొక్క సంఘమునకు కానీ అదే నామమును అనుగ్రహించుకున్నాడు. హల్లెలూయా. అందుకే కొత్త నిబంధనలో అపోస్తల కార్యంలో ఒక మాట ఉంటుంది, ఏమనంటే ఈ నామమున తప్ప ఈ యుగములో రక్షణ కలుగదు. అది ఆకాశమందు కానీ, భూమి మీద కానీ, భూమి కింద ఉన్నటువంటి పేరు పొందిన ఏ నామమైనను సరే రక్షణ కలుగుదు కానీ యేసుక్రీస్తు నామములోనే రక్షణ కలుగుతుంది. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు నామమే తండ్రిగా ఉన్నప్పుడు ఆయన నామం, ప్రవక్తల దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆయన నామమే, పితరుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆయన నామమే, విశ్వాసుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా నామం అదే. కానీ అది బయలుపరచలేదు. హల్లెలూయా. ఆమేన్. అందరూ వింటున్నారా? ఆ నామమును దేవుడు ఏం చేశాడంటే ఈ కాలంలో ఏర్పాట్లో ఉన్న వాళ్ళకి ఆయన దాన్ని బయలుపరుచుకున్నాడు, ప్రత్యక్షపరుచుకున్నాడు, తెలియజేసుకున్నాడు. అందుకే ఎవరికైతే బయలుపరచబడదో వాళ్ళు ఏం చేస్తారు అంటే వాదిస్తారు, గొడవలకు వస్తారు. ఏమి తీసుకున్న వాళ్ళు, ఆ కాలంలో తీసుకున్న వాళ్ళు ఏమి రక్షించబడరా అంటే ఆ కాలంలో తీసుకున్న రక్షించబడతారు. మనం ఎందుకు అబద్ధం చెప్పాలా? నిజమే. ఆ కాలంలో అదే నామం కట్టు తీసుకున్న వాళ్ళు రక్షించబడతారు, ఈ కాలంలో అయితే రక్షించబడతారు. అవునా కాదా? ఏమన్నాడు ప్రవక్త? సంఘ సంస్కర్తల కాలంలో ఆ వర్తమానికుడు, ఆ సంఘ సంస్కర్త ఏదైతే చెప్పాడో దాన్ని నమ్మిన వాళ్ళు ఖచ్చితంగా రక్షించబడతారు. ఆ సంఘ సంస్కర్తల కాలంలో చెప్పింది ఇప్పుడు నేను తింటా అంటే, అప్పుడు పెట్టి తిండి ఇప్పుడు నేను తింటానంటే, 1000 సంవత్సరాలకు ముందు పెట్టిన తయారు చేసిన ఫుడ్ ఇప్పుడు నేను తింటానంటే, రెస్టారెంట్కి పోయావు చెప్పయ్యా, రెస్టారెంట్కి పోయావు, వారం రోజుల క్రితం చేసిన ఫుడ్ పెట్టాడు నీకు, ఏం చేస్తావు? అబ్బా ఎంత బాగుంది, ఎంత మంచి వాసన వస్తుంది, తినరా 4 ముద్దలు ఎక్కువ తినరంటవా? ఏంది వాసన వస్తా అంటారు. భౌతికంగా ఉన్న కాదు, ఈ కాలం కూడా పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము. హల్లెలూయా. జీవాహారం దిగి వస్తారు, మరుగైన మన్నా కూడా ఆయనే, జీవాహారము ఆయనే. ఆమేన్. హల్లెలూయా. ఆ మరుగైన మన్నా జీవాహారం ఈరోజు ప్రత్యక్షమైనప్పుడు దాన్ని మాత్రమే తినాలా, హల్లెలూయా. అందుకే అంతేగాని నేను తింటా, నేను పరలోకం వెళ్తాను గుడ్డిగా నమ్మితే అది నీ మోసం, సాతాను చేస్తున్న మోసం. ఏ దినము కొరకు దాన్ని తయారు చేయబడిన ఆహారాన్నే ఇజ్రాయెల్ ప్రజలు తినాలా. 7 దినాల ఆహారం అనేది పసకా పండగప్పుడు తిన్నారా? ఏ దినము యొక్క మాంసమును, ఏ దినమును తయారు చేసినటువంటి రొట్టెను ఆ రోజు రాత్రికి తిని తెల్లారకల్లా సట్టి ఏమైపోవాలా, కుండ ఏమైపోవాలా, ఖాళీ చేసేయాలి, మిగిలి ఉండకూడదు. కానీ ఈరోజు 2000 సంవత్సరాల్లో మిగిలిపోయిన ఆహారం అంతా కలిసిపోయి తింటా ఉన్నారు, పులిసిపోయిన ఆహారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే 7 నామాల్లో ఆయన ప్రత్యక్షమైన దేవుని యొక్క నామం ప్రత్యక్షపరచబడలేదు. ఈరోజు
దేవుని యొక్క నామం ప్రత్యక్షపరచబడిందని ఒక చోట అంటున్నాడు. చదవండి, చదివి నేను ముగిస్తాను. గమనించండి. యోహాను సువార్త 12వ అధ్యాయము, క్షమించండి 5వ అధ్యాయము 43వ వచనం చదవండి. యోహాను 5:43. ఎవరు ఎవరు వచ్చారు? నేను అంటే ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. తండ్రి నామములు ఎవరు వచ్చారంట? అంటే యేసు నామం ఎవరిది చెప్పండి? తండ్రిదే. అది అప్పుడు దాచిపెట్టబడింది. యేసు అంటే అర్థమైందండి, రక్షకుడు. క్రీస్తు అంటే అభిషక్తుడు. ప్రభువు అంటే రాజు. హల్లెలూయా, ఆమేన్. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరించారు. మరి ఒకడు వస్తాడు, ఎప్పుడు ఎత్తబడిన తర్వాత, తన నామములో వచ్చిన ఎడలా ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు 2వ చదువు 12వ అధ్యాయం 28వ వచనం, యోహాను సువార్త మరలా 12:28. తండ్రి నీ నామమును మహింపరచమని నేను చెప్పాను, అంతటా నేను నీ నామాన్ని మహింపరిచితని ఆయన చెప్పాడు. మహిమపరుతునని ఒక శబ్దము ఆకాశములో నుండి పుట్టెను. వింటున్నారా? హల్లెలూయా. ఏ నామాన్ని మహింపరచమంటున్నాడు? నీ నామమును మహింపరచను. నేను నీ నామమున వచ్చి ఉన్నాను. యేసు అనబడే నామము కుమారునికి అనుగ్రహించబడింది, ఆ మందిరానికి అనుగ్రహించబడింది, తన ప్రజలకు కూడా ఆ నామమే అనుగ్రహించబడింది. ఆమేన్, హల్లెలూయా. ఇంకొకటి చదువు, 17వ అధ్యాయం 6వ వచనం 11వ వచనం చదవయ్యా. వారు ఆ మాటలను 17:6 అండి. లోకములో నుండి, ఈ లోకములో నుండి నీవు నాకు అనుగ్రహించిన, ఎవరైతే ఏర్పాటు చేయబడిన మనుషులు ఉన్నారో ఆ మనుషులకు నీ నామమును ప్రత్యక్ష పరిచితిని. నీ వారై ఉన్నారు కాబట్టి ఆమేన్. చాలు బ్రదర్, వారు నీ వాక్యాన్ని గైకొంటారు. దేవునికి స్తోత్రం. దేవుడి నామము ఏదైతే ఉన్నదో కుమారుడిగా వచ్చినప్పుడు ఆయనకు ఆ నామం అనుగ్రహించబడింది. ఆయనకి ఏదైతే నామం అనుగ్రహించబడిందో ఆ నామం మహింపరచబడింది. ఆ నామమునే ఏర్పాట్లో ఉన్నటువంటి ఆ ప్రజలకి దేవుడు ఆ నామాన్ని అనుగ్రహించాడు. ఆ నామమును బయలుపరిచాడు. అది బయలుపరిస్తే తప్ప మిగతా వాళ్ళకి అర్థం కాదు. విధేయతలో ఉంటే తప్ప ఆ నామము అనుగ్రహించబడదు, ఆ నామము బయలుపరచబడదు, ఆ నామము తెలియజేయబడదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 11వ వచనం చదువు బ్రదర్, 17:11. మనము ఏకమై ఉన్నలాగనా నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడు. హల్లెలూయా. నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని, ఎవరికైతే నీ నామం ప్రత్యక్షపరిచానో ఆ ప్రజలు, నీ ప్రజల్ని నువ్వేం చేయాలా? కాపాడాలి. వాక్యం చాలా ఖచ్చితంగా క్లియర్గా ఉంది, కానీ అది పొందుకునే ప్రత్యక్షతను బట్టి ఆధారపడి ఉంది. దేవుడు బయలుపరిస్తే తప్ప అది అర్థం కాదు. విధేయత కలిగి ఉంటేనే దేవుడు దాన్ని బయలుపరుస్తాడు. ఆమేన్. అందుకే పాత నిబంధనలో పట్టణానికి కానీ, పాత నిబంధనలో మందిరానికి కానీ, పాత నిబంధనలో ప్రజలకు కానీ తన నామాన్ని ఉంచాడు, తన నామాన్ని అనుగ్రహించాడు. ఇప్పుడు కూడా యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయనకి ఆయన నామాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆయన మొదటి సంఘకాలంలో పెంతెకోస్తు దినమున వచ్చే ప్రజలందరికీ కూడా
ఆ నామాన్ని అనుగ్రహించాడు. ఆ మందిరాలకు కూడా ఆ నామాన్ని పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చివరి కాలంలో కడవరి వధువు కూడా దేవుడు అదే నామాన్ని బయలుపరుస్తున్నాడు. అదే నామమున ఆ ప్రజలకి, మందిరానికి అదే నామమును ఉంచుతున్నాడు. హల్లెలూయా. ఇంకా అదే నామమును ఆ మందిరానికి కూడా ఆయన పెడతా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే అలా పెట్టబడ్డారు కాబట్టి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరంలో వాళ్ళందరూ కూడా అవయవ భాగాలు కాబట్టి 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 12వ వచనంలో అంటున్నాడు. ఏమంటున్నాడంటే చదివి నేను ముగించుకుందాం, గమనించండి. చివరగా, జయించు వానిని నా దేవుని ఆలయములో ఏం చేస్తాడు? ఒక స్తంభముగా నేను చేస్తాను. స్తంభం అంటే ఏంటండి? పిల్లర్. పిల్లరేనా? ఒక దానికి పునాదులు ఏంటి? ఒక బిల్డింగ్ బాగా స్ట్రాంగ్గా నిలబడాలంటే ఏంది చెప్పండి? ఇటుకలు కాదు, సిమెంట్ కాదు. హల్లెలూయా. ఒక బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉండాలంటే దానికి ఏం అవసరం ఏంటంటే పిల్లర్స్ ఉండాలా. హల్లెలూయా. పిల్లర్స్ ఉండాలా. అందుకే ఎవరైతే దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు ఉన్నారో ఆ ప్రజలను ఏమంటారు? జయించు వారిని నా యొక్క మందిరములో నేను ఒక స్తంభముగా నేను చేసేదను, అందులో నుండి వాడికి మీదట ఎన్నటికీ వెలుపలకి పోక, మరియు తన దేవుని పేరును పరలోకములో నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేము అనే పేరును, దేవుని పట్టణపు పేరును వాని పైన నేను రాస్తా. ఆమేన్, హల్లెలూయా. అక్కడ పట్టణం పేరు అదే. పాత నిబంధనలో యెహోవా పట్టణం పేరు. వింటున్నారా? అక్కడ నా పట్టణం పేరు ఏంది? యెరూషలేము అని పెట్టాడు. ఆ మందిరం పేరేంది? నా నామమును ఇక్కడ ఉంచుతా అన్నాడు. హల్లెలూయా. నామం ఉంచడమే కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా నా నామముల సమాజముగా కూడుకొను ప్రజలు అని అనేక చోట్ల అంటాడు పాత నిబంధనలో. అదేవిధంగా అక్కడ ఎలా తన నామమును సంఘమునకు, సమాజమునకు ఇచ్చాడో ఇక్కడ కూడా దేవుని యొక్క మందిరానికి కానీ, దేవుని యొక్క పట్టణములకు కానీ, దేవుని యొక్క ప్రజలకు కానీ ఆయన యొక్క నామాన్ని, యేసుక్రీస్తు అనే నామాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ఆ నామం తప్ప వేరొక నామంలే. యెహోవా నామాన్ని వాడతా అంటే కుదరదు. వింటున్నారా? యెహోవా నామాన్ని వాడతా అంటే కుదరదు, ఇప్పుడు పనిచేయదు. కానీ ఎత్తబాటు తర్వాత మాత్రం ప్రవక్త అంటాడు, ఇందాక చెప్పే కదా కూడా చదువుకోండి, ఎత్తబాటు తర్వాత మాత్రం మరలా దేవుని యొక్క నామము 1,44,000 మంది దగ్గరికి మళ్ళీ మారిపోతుంది. యేసుక్రీస్తు నామం ఉండదు మనకి ఇప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళందరికీ కూడా తెలుసు ఆ నామం. మరలా కొత్త పేరు ఇస్తాడు అప్పుడు. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. కొత్త పేరు వస్తుంది అప్పుడు. ఎత్తబాటులోకి వెళ్ళిన వాళ్ళకి కూడా మళ్ళీ దేవుడు నా నూతన నామాన్ని మళ్ళీ ఇంకోటి బయలుపరుచుకుంటాడు. హల్లెలూయా. ప్రత్యక్షతను బట్టి ఆ యొక్క నామాన్ని లేదు బయలుపరచు, విధేయత చూపిస్తున్నారు. కాబట్టి పాత నిబంధన కాలంలో 4 రకాలైన వర్గాలు చూసాం. ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో కూడా అది 4 రకాలైన ప్రజలు ఉంటారు. అవును కదా? మొదటిది బుద్ధి గల కన్యకలు, రెండవది బుద్ధి లేని కన్యకలు, మూడవది నేను పోయిన వారం చెప్పిన పేసాను, సొంతదేం కాదు, కొత్త నిబంధన పేర్లలే అది కూడా. హల్లెలూయా. మూడవది ఎవరు అంటే విశ్వాసుల వలె నటిస్తూ ఉన్నటువంటి వేషధారులు. హల్లెలూయా. నాలుగోది సియోనులో జన్మించిన వాళ్ళు. వాళ్ళకి వాక్యం ప్రకటించబడి ఉండదు కానీ వాళ్ళు రక్షించబడదు. మీరు జీవగ్రంథం అనే వర్తమానం చదువుకోండి, చెప్పాను ఒకసారి, గుర్తుందా? కానీ ఇంకొకరు ఉన్నారు, అసలు నేను దాని గురించి ఎందుకు చెప్పలేదంటే వాళ్ళు అసలు పూర్వమందే తీర్పు కొరకు నియమించబడిన వాళ్ళు, ఫరో లాంటి వాళ్ళు అని కొంతమంది గురించి మాట్లాడతాడు వర్తమానికుడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సోదరీ సహోదరులారా, మనము ఈ 4 రకాలైన విధానంలో మనము మొదటి రకమైనటువంటి వ్యక్తుల యొక్క జాబితాలో ఉండడానికి పోటీ పడాలి. అంతేనా? దావీదులాగా ఉండడానికి మనం ఏం చేయాలా? పోటీ పడాలా. బుద్ధిగల కనికల్లాగా ఉండడానికి మనం ఏం చేయాలా?
అంటే అప్పుడు మనం బుద్ధిగా నడుచుకోవాలా. బుద్ధిగా బుడ్చుకోవాలంటే జ్ఞానంగా కాదు, మళ్ళీ బుద్ధి అంటే జ్ఞానం. వైజ్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. వైజ్ అంటే బుద్ధి. వాక్యం అనుగ్రహిస్తేనే బుద్ధి. వాక్యం అనుగ్రహించకుండా వచ్చేది జ్ఞానం, లోక సంబంధమైన జ్ఞానం. దాని గురించి నేను చెప్పడంలా. బుద్ధి గల కనికలు అంటే వాక్యములో ఉన్నది ఏదైతే ఉన్నదో దాన్ని మనం అలాగనే చేయడం బుద్ధి. హల్లెలూయా. కాబట్టి మీరు విధేయత కలిగి ఉన్నప్పుడు ఆయన నామమును ఏర్పాట్లో ఉన్న వాళ్ళకి ఆయన బయలుపరుచుకున్నారు. ఆ నామము ఏంటంటే ప్రభువు అయిన యేసుక్రీస్తు. అదే నామం. నువ్వు నిద్రించే వరకు అదే నామమే. వెళ్ళిపోయినాక అది దేవుని చేత ఏ నామం ఉందో ఆయన అప్పుడు అనుగ్రహిస్తాడు. మనకు సంబంధం లేని విషయం. అప్పుడు సంగతి అప్పుడు. కానీ ఈ జీవిత కాలం వరకు ఇదే నామంలోనే రక్షణ, ఈ నామంలోనే స్వస్థత, ఈ నామంలోనే విమోచన, ఈ నామంలోనే ఎత్తబడుట, ఈ నామంలోనే శరీర మార్పు, అన్నీ కూడా ఈ నామంలోనే ఉన్నాయి. హల్లెలూయా. చెప్పబడిన వర్తమానం ప్రభు దీవించును గాక. ప్రభువులందరూ మిమ్మల్ని కూడా ఆశీర్వదించును. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్. మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం.